మనం వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మనం కూడా ఆ రకంగా మనం వెళ్ళకూడదు. మనం ప్రజల మనసు గెలవాలని చెప్పి మన పార్టీ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది. మేము కూడా మీలాంటి భాష మాట్లాడితే, మేము కూడా మీ లెక్క చేస్తే మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా అసలు తిరగగలుగుతారా? మీరు ఈరోజు మీరు మాకు తిట్టడం, మీకు తిట్టడం అనేది సబ్జెక్ట్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేస్తారు, మేము ఎలా మేలు చేస్తాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేస్తారు, మేమేం చేస్తాం? ఇది కదా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి అంటే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మీరు. ఇన్ని రోజులు బీజేపీకి తిట్టింది మీరు, నరేంద్ర మోడీ గారికి తిట్టింది మీరు, ఈరోజు బీజేపీకి పొగుడుతున్నారు. పవన్ కళ్యాణ్ని తిట్టింది మీరు, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు. సో ఎవరు సంసారం చేస్తున్నారు? సంసారం చేయాల్సిన అవసరం ఎవరికి పడుతుంది? ఎవరికి ఈరోజు ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు ఫోటో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఓటు పడదు అని చెప్పి చేసిన తర్వాతనే కదా పవన్ కళ్యాణ్ని కూడా తీసుకుని రావాలని చెప్పి మీరు ఆలోచించింది. పవన్ కళ్యాణ్ ఓటు కూడా పడిన తర్వాత మేము గెలవలేము, నరేంద్ర మోడీ గారిదో ఎన్డీఏదో వాళ్ళ దగ్గర ఉండే గుడ్ విల్ లేదంటే వాళ్ళ దగ్గర ఉండే 1% 2% ఓట్ బ్యాంక్ ని తెచ్చుకోవాలని చెప్పి పొత్తు పెట్టుకోలేదా? ఆ ముగ్గురిని కూడా కలుపుకుంటే కూడా ఇంకా మేము 2-3%తో వెనకబడి ఉన్నాము, మేము గెలవలేకపోతున్నాము, అసలు మేము కంటెస్ట్ లోనే లేనట్టు పరిస్థితి ఉంది అని చెప్పి మీ కోనేరు సురేష్ గారు, మీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ లబో దిబో కొట్టుకొని ఇంకా ఏదో ఒకటి చెయ్యండి, లేదంటే మేము అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 170 వైనాట్ 175 చెప్తున్నాడో అదే రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి మీరు కాదా ఇంటర్నల్ మీటింగ్స్ లో మాట్లాడుకుంటున్నది? ఆ అక్కసుతో అదే ఒక ద్వేషం పెట్టుకొని ఒక ప్రత్యర్థిని రాజకీయంగా ఎట్లా మనము ఎదుర్కోవాలనేది పక్కన పెట్టేసి దాడులకి పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన తర్వాత మీ అచ్చెన్నాయుడు గారు, మీ టీడీపీ అఫీషియల్స్ వాళ్ళు అది కూడా కోడికత్తి లాంటి డ్రామా 2.0 మీరే చేసుకున్నారని చెప్పి మీకేమైనా బుద్ధి ఉందా? మైండ్ పనిచేస్తుందా? అంత బలంగా ఎవరైనా ఒకరు కొట్టించుకొని కన్ను పోగొట్టుకుంటారా? ప్యారలైజ్ చేసేసుకుంటారా? పర్మనెంట్ డ్యామేజ్ చేసేసుకుంటారా? మీరు మాట్లాడుతున్నది ప్రజలకు వాళ్లకు అర్థం కావడం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసినారని చెప్పి మీ మనసుకు తెలియదా? మీ టీడీపీ వాళ్ళందరూ ఎన్నికలో ఉన్నారని చెప్పి ఈరోజు పోలీసు నిర్ధారించడం లేదా? మంగళగిరిలో లోకేష్ బాబు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టే పాపం ఒక మంచి మనిషి, చాలా ఒక సమాజానికి మేలు చేయాలని చెప్పి అనుకున్న మనిషి వెంకటరెడ్డి గారిని చంపిన హంతకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నారా లోకేష్ గారు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా.